హలో దోస్తులు, ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మా వారు లేకుండా వీళ్ళిద్దరిని చూసుకుంటూనే నేను ఎన్ని పనులు చేసుకున్నాను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫుల్ డే వ్లాగ్ అనుకోండి ఇది. ఫుల్ డేలో సగం మాత్రమే వీడియో షూట్ అయితే చేశాను. ఇంకా ఫుల్ డే వ్లాగ్ అంటే చాలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను బెడ్షీట్స్ అవన్నీ తీసేసి, పిల్లో కవర్స్ అవన్నీ తీసేసి ఉతికేసాను. సో అవి పిల్లోస్ అనేవి బాగా బ్యాడ్ స్మెల్ వస్తున్నాయండి. అందుకని కంఫర్ట్ వాటర్ని అయితే స్ప్రే చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కంఫర్ట్ యూజెస్ అనేది ఒక వీడియో చేశానండి. ఆ లిక్విడ్ని ఎలా తయారు చేయాలో ఆ వీడియోలో ఉంది. తయారు చేసిన లిక్విడ్ నాకు చాలా విధాలుగా కూడా యూజ్ అవుతుందండి. ఇదిగోండి, ఇలాంటివి మన ఛానల్లో కొంచెం మంచి మంచి టిప్స్ అనేవి కూడా ఉంటాయి. ఫాలో అవుతూ ఉంటే మీకు టిప్స్ అనేవి కూడా తెలుస్తూ ఉంటాయండి. అయితే ఆ కంఫర్ట్ స్ప్రేని అలా స్ప్రే చేసేసాను. నెక్స్ట్ నేను పిల్లల్ని డ్రాప్ చేయకముందు ఇదంతా పనిచేసేసుకున్నానండి. బట్టలు అవన్నీ ఉతికేసానని చెప్తున్నాను. బెడ్షీట్లు అవన్నీ కంఫర్ట్ స్ప్రే కొట్టేసి మొత్తం అదంతా బయట పెట్టేసి ఎండలో పెట్టేశాను. అదే మీతో చూపిస్తున్నాను ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కొంచెం రిలాక్స్. అప్పటికి 12 అయిపోయిందండి. వీళ్ళని 9కి పంపించేసి వస్తాను కదా. 9కి పంపించేసి వచ్చిన తర్వాత ఉతికిని అన్నీ ఆరేసుకుని మళ్ళీ స్ప్రే కొట్టుకుని అదంతా ఎండలో పెట్టుకొని అదంతా చేసేసరికి అయిపోయింది. ఇంకా అప్పుడే కొంచెం టీ పెట్టుకుని తాగుతా ఇంకేం పనులు పెండింగ్ ఉన్నాయా, ఇంకేం పనులు చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటంటే ఈయన లేరు, పిల్లల్ని స్కూల్కి పంపించేశాను కదా. చాలా పెద్ద ఇల్లులా అనిపిస్తుంది అప్పుడు నాకు. చాలా పెద్దగానే ఉంటుంది కదా ఈ ఇల్లు. సో కొంచెం ఏదోలా బోర్ ఫీలింగ్లా అనిపిస్తుంది. సో అందుకని వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నాకు కొంచెం బోర్ కూడా కొట్టకుండా ఉంటుందని. నెక్స్ట్ టీ తాగేసిన తర్వాత నేను ఆల్రెడీ వీటిని ఎండలో పెట్టి కూడా 2 అవర్స్ అవుతుంది కదా, 2 అవర్స్ అవుతుందిలే అండి. తర్వాత పిల్లో కవర్స్ తీసుకొచ్చేసి ఇంకా ఇక్కడైతే పిల్లో కవర్స్ వేసేస్తున్నాను. ఇంకా ఇలా ఉంటుందండి ఫుల్ డే వ్లాగ్. ఫుల్ డే అయితే వ్లాగ్ అయితే ఇంక నేను షూట్ చేయలేదు. ఇవంతా మార్నింగ్ వాళ్ళని స్కూల్కి పంపించే ముందే, వాళ్ళు లెగవకముందు నేను ఈరోజు 5కి లేసానండి. 5కి లేసి ఈ పనులన్నీ చేసుకున్నాను. వీళ్ళని స్కూల్కి పంపించాలి కదా. నేను 6:30కి లేసానంటే ఇవన్నీ ఉతకడం ఏంటంటే, యాక్చువల్గా మా అమ్మాయి నైట్ కొంచెం సుసు పోసిందండి. సో అందుకని చెప్పేసి అన్నీ ఉతకాల్సి వచ్చింది. బెడ్షీట్ల మీద కూడా పోసింది అంటారేమో. సో అన్నీ ఉతుకుతున్నాం కదా, ఇప్పుడు ఉతికేస్తే కొంచెం నీట్గా ఉంటుందిలే అని చెప్పేసి ఉతికేసాను. మీకు ఎందుకు అలా చూపిస్తున్నాను అంటే, నేను 1 వీక్ ఒకసారి ఎలా అయినా ఉతుకుతానండి. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా నేను ఉతుకుతూనే ఉంటాను. సో అందుకని నూనె మరకలు అట్లా పిల్లో కవర్స్కి ఏం కనిపించట్లేదు, చూసారా? చాలా కొత్తగా కనిపిస్తాయి. నేను యాక్చువల్గా 2 years నుంచి యూజ్ చేస్తున్నాను ఆ బెడ్షీట్స్ని. అయినా సరే కొత్తలాగా అలాగే ఉన్నాయి. కొంతమంది చూస్తూ ఉంటానండి నేను. ఏంటంటే మాస్కులుగా ఆయిల్గా అలా ఉండిపోతాయి. మరి ఉతికినా సరే అలా ఉండిపోతాయేమో. నేనైతే 1 వీక్ ఒకసారి ఉతుకుతాను కాబట్టి నాకు ఎప్పుడు కొత్తలానే ఉంటాయి. 1 వీక్ ఖచ్చితంగా నేను ఉతుకుతానండి. మొత్తం అన్నీ తీసేసి ఉతికేస్తాను ఒకసారి. ఇక్కడ సర్లే ఇవన్నీ ఉతుకుతున్నాను అని చెప్పి విండోకి వేసిన కర్టన్స్ అవన్నీ కూడా తీసేసి ఉతికేసాను చక్కగా. ఇప్పుడు అవి తీసేసాను కదా, కొంచెం గ్యాప్ లేదు ఇందాక. ఇప్పుడు ఏంటంటే కొంచెం సర్దేసి మళ్ళీ కొంచెం ఎండుతాయి మంచిగా, బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా అని చెప్పేసి తీసేస్తున్నాను అవన్నీ. యాక్చువల్గా నేను రివర్స్లో తీసినట్టున్నాను ఈ వీడియోని. రివర్స్లో అయ్యింది. ఫస్ట్ ఈ క్లిప్ రావాల్సింది, నెక్స్ట్ పిల్లో కవర్స్ రావాల్సింది. సో కొంచెం రివర్స్ అయిపోయింది వీడియో. సో ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా, మళ్ళీ తీసేంత లేక ఇలాగే కంటిన్యూ అయిపోయిందిలే అండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వేరే రూమ్లో అండి. జస్ట్ దీన్ని హాల్లో అరేంజ్ చేసేసుకున్నాము. సో అక్కడ కూడా తీసుకొచ్చేసి అదంతా నీట్గా క్లీన్ చేసేసి ఆ బెడ్షీట్ వేస్తున్నాను. ఇది మ్యాక్సిమం ఆ బెడ్షీట్ నేను 3 years నుంచి ఫస్ట్లో పంజాబ్ వచ్చిన స్టార్టింగ్లో నేను అది కొన్నానండి. ఇప్పటికీ అలాగే ఉంది. చిరిగిపోవడం అట్లా కొంచెం ఏంటంటే క్లాత్ పైకి వచ్చేసినట్టు అలా అనిపిస్తుంది కదా, అలా కూడా ఇప్పటికీ రాలేదండి. అలాగే ఉంది. అంత నీట్గా మెయింటైన్ చేస్తాను నేను దేన్నైనా సరే.
ఇంకా ఇక్కడ సరే ఇంకా ఫ్రిడ్జ్ కవర్ కూడా తీసేసి ఉతికేసాను. ఇక వన్స్ ఒకటి ఉతకడం స్టార్ట్ చేశానంటే మెల్లగా మొత్తం తీసి అన్నీ ఉతికేస్తానండి. అలాగో నవరాత్రులు కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాయి కదా, ఇవన్నీ ఉతుకుతున్నానుగా అని చెప్పేసి అన్నీ ఉతికేసాను. ఇంకా ఇక్కడ నెక్స్ట్ మా వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. తీసుకొస్తే మా అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చారంటండి. ఇది మరి ఎందుకు ఇచ్చారో, మా అమ్మాయి అల్లరి చేస్తుందని గిఫ్ట్ ఇచ్చారో లేకపోతే ఈ మధ్య రేమ్స్ చెప్తుంది అందుకని గిఫ్ట్ ఇచ్చారో నాకు తెలియదు. ఇక్కడ గిఫ్టెడ్ బై ఏదో సంథింగ్ నేమ్ రాశారు. నాకు అంత నేను చదివాను కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు అంతగా అనిపించలేదు. అది మా వాడికి ఇవ్వలేదంట. సో మా వాడు ఏం చేశాడో చూద్దురు కానీ ఇక్కడ వాడికి ఇవ్వలేదని చెప్పేసి అమ్మ నాకు అది కొనిపెట్టు, నాకు బిగ్ కొనిపెట్టు అంటున్నాడు వాడు. సరే అన్నయ్యకి ఇవ్వమ్మా అంటే నేను ఇవ్వను అంటుంది. అది పారిపోతుంది ఇవ్వమంటున్నానని చెప్పేసి అలా కొడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మా వాడు వచ్చేసి వాడికి ఇవ్వలేదని చెప్పి అది మంచం కిందకి వచ్చి దాక్కుని మరీ ఏడుస్తున్నాడు. భలే క్యూట్ అనిపించింది. సో నేను అందుకని వీడియో క్లిప్ తీసుకున్నాను. యూట్యూబ్లో పెడితే ఎప్పటికైనా వాడి పెద్ద అయిన తర్వాత ఇది చూపించవచ్చు అని చెప్పేసి ఈ క్లిప్ అయితే నేను షూట్ చేసుకున్నానండి. సో వాడంతా క్యూట్గా పడుకున్నాడు, మంచం కింద రాను అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ అలాగలో నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్తే నువ్వు గుడ్ బై నాన్న నీకు కొనిపెడతా నాన్న అంటే అప్పుడు మెల్లగా వచ్చాడు. ఇంకా తర్వాత వీళ్ళు వచ్చేసారు కదా, స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళవి లంచ్ బాక్స్లు ఉండే కదండి, అవన్నీ ఇంకా ఇది డైలీ పని. ఇవన్నీ డైలీలో కొన్ని పనులు మనకి రోజు యాడ్ అవుతూ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే మా మా వారు చూడాలండి. మా వారు యాక్చువల్గా ఈ వీడియో చూస్తారులే. ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నీకేం పని ఉంటుంది, అంతా ఖాళీనేగా, మళ్ళీ మేము వచ్చేదాకా నీకు ఈ పని ఉండదు అంటారనమాట. ఈయన వాళ్ళు వెళ్ళిన తర్వాత పని, వాళ్ళు వచ్చిన తర్వాత పని. ఎనీ టైం ఆడవాళ్ళకి ఏదో ఒక పని, ఆ పని కాకపోతే ఇంక ఏదో పని ఉంటుందండి మ్యాక్సిమం. వాళ్ళే వచ్చిన తర్వాత బాక్సులు క్లీన్ చేయాలా, మళ్ళీ వాళ్ళ డ్రెస్సులు తీసేసి వాళ్ళ డ్రెస్సులు అన్నీ ఉతికేసి ఇంకా ఏమైనా సర్పు నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి అని చెప్పేసి టవల్స్ కూడా తీసుకొచ్చి ఉతికేసాను. ఇంకా బాక్సులన్నీ కడిగేసి అంతా చేసేసరికి అంత టైం పట్టిద్దండి, చాలా టైం పట్టిద్ది. ఇవి ఇలా లంచ్ బాక్సులు, ఇలా వాటర్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చి అన్నీ చేసుకునే వాటికి ఒక 1కి తీసుకొస్తాను కదా, 2 or 3 అయిపోద్ది. ఇంక ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ ఈరోజు రేషన్ ఇచ్చారు, ఆర్మీలో రేషన్. అది విడిగా తీసి ఏమేమి ఇచ్చారు అనేది మీకు ఒక చిన్న వీడియో పెడతానండి. సో మళ్ళీ ఎందుకులే వీడియోలో ఎంత ఎక్కువైపోద్ది, మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకులే అని చెప్పేసి మధ్యలో ఆ రేషన్ తీసుకొచ్చాను. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇవన్నీ సర్ది వీళ్ళని తీసుకొచ్చి అవన్నీ క్లీన్ చేసి ఈ రేషన్ తీసుకొచ్చి సర్దేసరికి నాకు ఎంత అయిందంటే 3 o'clock అయిందండి. 3 or 3:30 అయింది. ఇలా ఏదో ఒకటి ఇక అన్నం తినడానికి టైం ఉండదు, ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. ఇక్కడ అవన్నీ రేషన్లో ఇచ్చినవన్నీ నేను ఇలా ఒక ఐరన్ది తీసుకున్నాం బీరువా. ఇంకా అన్నీ మాకు కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ అన్నీ దీంట్లో మేము ఏం తీసుకొచ్చుకున్నా ఇందులో సర్దేసుకుంటాను. సో ఇక అది సర్దేసుకున్న తర్వాత 3:30 తర్వాత అన్నం తిందామంటే క్లైమేట్ సడన్గా చేంజ్ అయింది. వర్షం రాలేదు, ఏమీ రాలేదండి. పని ఉన్న వాళ్ళకి ఎప్పుడు పని ఉంటుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఏమైందంటే గాలికి మొత్తం ఆకులన్నీ వచ్చి అలా పడిపోయినాయి. ఇంకా లాస్ట్ ఏంటంటే ఏదో వీడియో చూసానండి. నేను వీడియో చూస్తే నాకేమనిపించిందంటే సరే నేను కూడా ట్రై చేసి వీడియో పెడదామని షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో నా దగ్గర కొబ్బరి నూనె బాటిల్ డబ్బా లేదు, అంతకుముందు అయిపోయింది ఉంటే పడేసింది కూడా ఏరుకుని తీసుకొచ్చి మరీ క్రాఫ్ట్ చేశానండి నేను. అందుకే అది షార్ట్లో ఇది పెట్టాను. సో అదే ఉంది, ఇది రాసింది కూడా అదే, ఇంకా అలా ఉంది. ఈ క్రాఫ్ట్ ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది నా ఓన్ ఐడియా అయితే కాదండి, నేను ఎక్కడో చూశాను ఇలాగే యూట్యూబ్లోనే ఎక్కడో వేరే యాప్లో చూసి నేను కూడా చేస్తే అలా ఉంటుందని ట్రై చేశాను. బాగుందండి. ఇలా లేస్ ఏం లేదు, ఇది ఏ డబ్బా అయినా తీసుకోండి, మీరు తీసుకుని మన తాడు ఉంటుంది కదా దాంతో చేసేసుకోవచ్చు.